ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ కూడా వందనాలు, శుభాలు. పిల్లరా, మరి సంఖ్యాకాండం ఈ దినం యొక్క వర్తమానం సంఖ్యాకాండము 35వ అధ్యాయంలో చదువుకున్నాం. పేజీ నెంబర్ వచ్చిన 43. దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకి కొన్ని ఆశ్రయపురాలు ఏర్పరిచాడు. ఇదినాడు మనం ఆ యొక్క ఆశ్రయపురాల్లో ఉన్న ఆత్మీయత ఏందో మనం తెలుసుకున్నాం. మరి 35వ అధ్యాయం 9వ వచనం కాడి నుంచి చదువుతా ఉన్నాను. 35:9 కాడికి. మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, మీరు యోర్దాను దాటి కానాను దేశంలోనికి వెళ్ళిన తరువాత ఆశ్రయపురములుగా ఉండుటకు మీరు పురములను ఏర్పరచుకొనవలెను. పొరపాటున ఒకరిని చంపిన వాడు వాటిలోనికి పారిపోవచ్చును. తీర్పు పొందుటకై నరహంతకుడు సమాజము ఎదుట నిలుచు వరకు వాడు మరణ శిక్షను అందకూడదు. కనుక ప్రతి హత్య చేయువాడు రాకుండా అవి మీకు ఆశ్రయపురములుగా ఉండును. మీరు ఇయ్యవలసిన ఆ పురములలో 6 ఆశ్రయపురములు ఉండవలెను. వాటిలో యోర్దాను యువతల 3 పురములను ఇయ్యవలెను. కనాను దేశములో 3 పురములను ఇయ్యవలెను. అవి మీకు ఆశ్రయపురములుగా ఉండును. పొరపాటున ఒకరిని చంపిన ఎవడైనను వాటిలోనికి పారిపోవునట్లు ఆ 6 పురములు ఇశ్రాయేలీయులకును పరదేశులకును మీ మధ్య నివసించు వారికి ఆశ్రయమై ఉండును. హల్లెలూయా. ఈ యొక్క దేవుని మాటలు మన వినికుడులో ఆశీర్వదించునుగాక. లేదా ఆశ్రయపురములు మరి దేవుడు ఏర్పాటు చేసినట్లుగా ఇశ్రాయేల్ యొక్క ప్రజలకి మరి ఆయన కొన్ని పురాలను మీరు ఏర్పాటు చేసుకోండి. ఎందుకంటే ఆశ్రయపురాలు ఎవరైనా పొరపాటున తెలియక ఒకరిని హత్య చేసినా లేకపోతే ఏదైనా పొరపాటున చేసినప్పుడు అతని విరోధి అంటే అతని ఎదుటి వాళ్ళు తిరిగి మళ్ళీ అతన్ని తరుముకుంటూ మళ్ళీ వాళ్ళని హత్య చేయకుండా వీళ్ళు వచ్చి వెంటనే ఆశ్రయపురంలోని కనుక వచ్చారనుకో, ఇంక ఎవరు కూడా అతన్ని చంపడానికి ఏమాత్రం అతని మీద ఏమి చర్య తీసుకోవటానికి వీలు లేదు. తీర్పు తీర్చే దినం వరకు కూడా వాళ్ళ యొక్క ఆశ్రయపురంలో ఉంటారన్నమాట. వీళ్ళు వెంటనే ఆశ్రయపురానికి లోకి వెళ్ళిపోవాలి. బయట ఉంటే ఏంటంటే ఆ ప్రతీకారం చేయటానికి వాళ్ళు తరుముతూ వస్తూ ఉంటారన్నమాట. వాళ్ళ యొక్క శత్రువులు లేకపోతే విరోధులు. అందుకని ఒకవేళ అక్కడ కావాలని చేసిన దానిగా పొరపాటున అన్నాడు లేదా తెలియక అన్నాడు. ప్రతి హత్య తెలియక చేస్తే పొరపాటున ఏదన్నా జరగడానికి విషయము జరిగినట్లయితే మరి అక్కడ ఆ యొక్క వెంటనే మీరు ఎక్కడ చేరాలి? ఆశ్రయపురానికి చేరాలి. ఇలా మనకి సామాజికంగా కూడా మనకు తెలుసు కొన్ని విషయాలు. బయట ఉంటే ఎట్లాగైనా మన మీద అటాక్ చేస్తారని వెళ్ళి లోపల కూర్చుంటారు, తెలుసు కదా. బయట ఉంటే ఎవరైనా శత్రువులు ఎట్లాగైనా అటాక్ చేస్తారని చెప్పి వాళ్ళే సరెండర్ అయిపోయి ఏం చేస్తారు, లోపల కూర్చుంటారు. ఎందుకు? మళ్ళీ వీళ్ళ మీదకి ఎట్లయినా అటాక్ వస్తుంది అని చెప్పి. అట్లాగే పిల్లరా ఇప్పుడు ఆశ్రయపురాలు అనేవి కూడా ఆ యొక్క ఇశ్రాయేల్ పురాలలో దేవుడే అలా ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే మళ్ళీ ఎందుకంటే ఈ యొక్క ఆశ్రయపురాలు లేకపోయినట్లయితే వాళ్ళు వచ్చి వీళ్ళని మళ్ళీ అటాక్ చేసి ఏదో చేస్తారు. మళ్ళీ వీళ్ళు ఆలోచన చేస్తారు. ఇదంతా ఏమైపోయింది? ఫ్యాషనిజం అయిపోయింది అనమాట. ఆటోమేటిక్ ఇటు వల్ల వచ్చి వాళ్ళని కొట్టడం, వాళ్ళు చట్టెళ్ళు అట్లా కొట్టుకోవటం, లేకపోతే చంపుకోవటం, నరుక్కోవటం, ఇంకా అంతా కూడా ఏమైపోయింది? రాయలసీమ అయిపోయింది. కాబట్టి అట్లా పూర్వమే ఈ విషయాలన్నీ కూడా దేవుడు చూసారా, ముందే రాయించాడు. ఇప్పుడు ఆశ్రయపురాలంటే మనకి కోర్టులు, ఇప్పుడు సామాజికంగా మనం పెట్టుకున్న కోర్టులు, స్టేషన్లు, పోలీస్ స్టేషన్లు ఇవన్నమాట. అప్పుడు వాటిని ఏమన్నారు? ఆశ్రయపురాలు. వీటిని ఇప్పుడు మనం ప్రజెంట్ పోలీస్ స్టేషన్లు కానీ లేదా కోర్టులు, మరి వాళ్ళు తీర్పులోకి వచ్చిన దాకా వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళ కష్టంలో పెట్టుకుంటారు కదా. అట్లాగా
అట్లా వాళ్ళని కావు కష్టంలో ఉంచుకోవటం అన్నమాట. అదే సేమ్ అప్పుడు కూడా ఈ ఆశ్రయపురంలో చేరిన వారికి ఇంకా ఎవరు వెళ్ళడానికి లేదనమాట. ఎవరు వాళ్ళని ఏం చేయటానికి లేదు. తీర్పు దినం వరకు వాళ్ళందరూ కూడా మళ్ళీ సమావేశమై మోషే మరి వీళ్ళందరూ కూడా సమావేశమై ఇశ్రాయేలు పెద్దలు కానీ అందరూ కూడా సమావేశమై ఏం జరిగింది, ఎందుకు చంపారు, సందర్భం ఏంది, కావాలని ప్లాన్ ప్రకారం చంపారా, పొరపాటున ఏదైనా తగిలి ఏమైనా చంపారా, పొరపాటున ఏమైనా తను కొట్టుకున్నట్టు ఈ విధంగా ఇవన్నీ ప్రశ్నలు వేసి దానికి తగ్గ తీర్పు వాళ్ళు తీర్చే వరకు కూడా పిల్లగా వాడు అతను ఆశ్రయపురంలో అలాగా ఉంటాడన్నమాట. అయితే ఇంకా అక్కడ కొన్ని రాస్తాడు కూడా అన్నమాట. మరి మనకి ఇంకా బాగా అర్థం కావడానికి 17వ వచనం కూడా చూడండి. ఒకడు చచ్చినట్లు మరి ఒకడు రాతితో వాడిని కొట్టగా దెబ్బ తిరిగిన వాడు చనిపోయిన ఎడల కొట్టిన వాడు నరహంతకుడు. ఆ నరహంతకుడు నిశ్చయముగా మరణ శిక్ష నొందును. మరి ఒకడు చచ్చినట్లు మరి ఒకడు చేతి కర్రతో కొట్టగా దెబ్బ తిరిగిన వాడు చనిపోయిన ఎడల కొట్టిన వాడు నరహంతకుడును. ఆ నరహంతకుడు నిశ్చయముగా మరణ శిక్ష పొందును. కాబట్టి ఇట్లా అన్నమాట. హత్య విషయములో ప్రతి హత్య చేయువాడు తానే నరహంతకుని చంపవలెను. వాడిని కనుగొనినప్పుడు వాడిని చంపవలెను. ఈ విధంగా ఒకడు చచ్చినట్లు వాడిని పగబట్టి పొడిచినను లేక పొంచియుండి వాని మీద దేనినైనా వేసినను లేక చచ్చినట్లు వైరము వలన చేతితో వాడిని కొట్టిన వాడు నరహంతకుడు. ఈ విధంగా అన్నమాట. ఆ విధంగా కొట్టుకోవటాలు లేకపోతే పొడుచుకోవటాలు మరి ఇవన్నీ కూడా ప్రజల్లో జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎందుకంటే మోషేనే నరహత్య చేశాడు. తెలియకే పొరపాటున హెబ్రీయులు కొట్టారని చెప్పి వీళ్ళ యొక్క తెగని అంటే వీళ్ళ జాతి ప్రజల్ని అసలు వాళ్ళ ఐగుప్తీయుడు కొట్టాడని ఇతనికి ఏమొచ్చింది, వెంటనే రోషం వచ్చింది, కోపం వచ్చింది. మా హెబ్రీయుల్ని కొడతారా, మా హెబ్రీయుల్ని. అంతే కదా ఇప్పుడు సమాజంలో కూడా అంతే. ఇంట్లో అన్నదమ్ములు వెళ్ళినా ఒకళ్ళకి యజోలు వెళ్తే అన్నదమ్ములు అందరూ వస్తారు. అంటే జాతి విషయంలోకి వచ్చేసరికి మా జాతి ప్రజలు మమ్మల్ని మీరు అంటారైతే ఊళ్ళకి కూడా అట్లాగా ఉంటాయి అన్నమాట. మా మనూరನ್ನು కొట్టారంటారు, రంటారా పోదాం అని అట్లా ఏంది ఇట్లా ఉంటాయి అన్నమాట కలహాలు. ఇక మనోళ్ళు అన్నారంట పాండ్రే మనందరం పోదామని అందరూ కూడా ఒక ముఠాగా వెళ్తా ఉంటారు అన్నమాట. అట్లా ఊళ్ళకు గొడవలు, సమాజానికి కుటుంబాలు గొడవలు, అలాగే ఊళ్ళకు గొడవలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అందుకని పిల్లగా దేవుడు మోషేకి ఏం చెప్పాడు, ఆశ్రయపురములన్నీ మీరు తప్పగా పెట్టుకోండి, ఈ ఆశ్రయపురములన్నీ మీరు తప్పక పెట్టుకోవాలని చెప్పి దేవుడు చెప్పాడు పిల్లారా. తర్వాత ఇంకా ఏమేమి రాశాడు అట్లు మరి ఇంకా యెహోషువ గ్రంథం ఇక్కడ అన్ని కూడా తర్వాత చదువుకోండి. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయంలో కూడా చూడండి. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయంలో కూడా చూసినట్లయితే అక్కడ కూడా మరి ఆశ్రయపురముల గురించి 6 ఆశ్రయముల పురముల పేర్లు కూడా అక్కడ రాయబడి ఉంటాయి అన్నమాట. మరియు 20వ అధ్యాయం జరుగుతున్నాయి. మరియు యెహోవా యెహోషువకు సెలవిచ్చినదేమనగా, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనమో తెలియక ఏ పొరపాటున ఒకరిని చంపిన నరహంతకుడు పారిపోవుటకు నేను మోషే నోట మీతో పలికించిన ఆశ్రయపురములను మీరు ఏర్పరచుకొనవలెను. రక్త విషయమై ప్రతి హత్య చేయువాడు రాకపోవునట్లు అవి మీకు ఆశ్రయపురములను ఒకవేళ ఏదో చేశారు, మళ్ళీ వాళ్ళు అవతల నుంచి ఇతను చంపకముందు అతను ఎక్కడికి చేరాలి, ఆశ్రయపురములోకి చేరాలి ప్రియులారా. ఆశ్రయపురములో అతను ఉన్నప్పుడు అతనికి క్షేమము ప్రియులారా, అతనికి భద్రత. ఆశ్రయపురం అనేది ఏంటి, ఒక భద్రత మరి ఒక సేఫ్టీ ప్లేస్ అన్నమాట. అది తీర్పు తీర్చి దినం వరకు కూడా ఆ యొక్క ప్లేస్ లో వాళ్ళు ఉంటారన్నమాట. ఒకడు ఆ పురములో ఒక గాలికి పారిపోయి ఆ పుర ద్వారముల వద్ద నిలిచి ఆ పురము యొక్క పెద్దలు వినినట్లు తన సంగతి చెప్పిన తరువాత వారు పురములోనికి వారిని చేర్చుకొని తమ యొద్ద నివసించుటకు వారికి స్థలం ఇయ్యవలెను. హత్య విషయములో ప్రతి హత్య చేయువాడు వారిని తరిమిన ఎడల వారి చేతికి ఆ నరహంతకునికి అప్పగింపకూడదు. ఏలయనగా అతను పొరపాటున తన పొరుగు వారిని చంపిన గాని అంతకు మునుపు వారి యందు పగబట్టలేదు. కాబట్టి అతను తీర్పు నొందుటకే సమాజం ఎదుట నిలిచి వరకు తరువాత ఆ దినములలో ఉన్న
ఈ విధంగా పిల్లరా మరి ఈ విధంగా ఆ దినములలో ఆ పురములు అలాగే ఆ పురముల పేర్లు రాశారు చూడండి. 3 పురాలేమో 3 ఆశ్రయపురములేమో యోర్దానికి యువతల. ఇప్పుడు కణానికి మధ్యలో కణాన్ని వెళ్ళాలంటే వీళ్ళకి ఏముంది, మధ్యలో యోర్దాన్ నది అడ్డు ఉందన్నమాట. యోర్దానికి యువతలేమో 3 పురములను ఏర్పరచుకోమన్నాడు. ఈ కణాలలోనేమో 3 ఆశ్రయపురములను వాళ్ళు ఏర్పరచుకోమన్నాడు అనమాట. అంటే అక్కడక్కడ పక్క పక్కనే కాదన్నమాట. ఒక ఏరియాకి ఒక ఆశ్రయపురం, ఒక ఏరియాకి ఒక ఆశ్రయపురము. ఇప్పుడు ప్రజెంట్ మనకు పోలీస్ స్టేషన్ పక్క పక్కన ఉంటాయి. ఒక ఏరియాకి ఒకటి, ఈ ఏరియాకి అన్నిటికీ ఒకటి, ఈ ఏరియాకి ఒకటి అని మనకి ఎలాగా ఉన్నాయో పిల్లగా ఆశ్రయపురాలు కూడా ఆ దినాల్లో ఒక్కొక్క ఏరియాకి వచ్చి ఆశ్రయపురాలు. యోర్దానికి యువతలు ఏంటంట 3 ఆశ్రయపురాలు, కణాల దేశంలో 3 ఆశ్రయపురాలు అనమాట. ఈ ఆశ్రయపురాలు పేర్లు అక్కడ రాశారు చూడండి 7వ వచనంలో. కానీ అప్పుడు వారు ఆశ్రయపురాల పేర్లు రాశారు. అప్పుడు వారు నఫ్తాలీల వన్యములోని గలిలియాలోని కెదెషును, ఎఫ్రామీల మన్యమందలి షెకెమును, యూదా వంశస్థుల మన్యమందలి హెబ్రోనును, కిర్యతర్బారును ప్రతిష్ఠించిరి. తర్వాత తూర్పు దిక్కున యోర్దాను అవతల యెరికో వద్ద రూబేనీయుల గోత్రంలో నుండి మైదానము మీద ఉన్న అరణ్యములో బేసేరును, గాదీల గోత్రంలో నుండి గిలాదులోని రామోతును, మనష్షీల గోత్రంలో నుండి బాషానులోని గోలాను నియమించిరి. ఈ పేర్లేం చెప్పండి? కెదెషు, షెకెము, హెబ్రోను, బేసేరు, రామోతు, గోలాను. పిల్లల ఈ యొక్క 6 ఆశ్రయపురములను దేవుడు వాళ్ళకి ఏర్పాటు చేశాడు. పిల్లల దేవుడు వాళ్ళకి ఆశ్రయపురములు, అవి ఆశ్రయపురములోకి వెళ్తే రక్షణ, భద్రత అంటే సేవ అన్నమాట. అక్కడ ఉంటే వాళ్ళకి క్షేమము, భద్రత. ఇంకెవరు వచ్చి వాళ్ళని ముట్టుకోవటానికి ఏమాత్రం ఎటువంటి పగవాడైనా సరే వచ్చి ఎటువంటి వాళ్ళని ఏ విధంగా వాళ్ళని అటాక్ చేయడానికి ఏమాత్రం కూడా లేదు పిల్లారా. ఆశ్రయం పురము వాళ్ళకి భద్రతనిస్తుంది, క్షేమాన్ని ఇస్తుంది పిల్లారా. కాబట్టి అటువంటి ఆశ్రయపురాన్ని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి 6 ఆశ్రయపురములను మనకి ఇచ్చాడనమాట. ఆ పేర్లు కెదెషు, షెకెము, హెబ్రోను, బేసేరు, రామోతు, గోలాను, ఇటువంటి ఆశ్రయపురములను దేవుడు ఇచ్చాడు పిల్లలు. అయితే మన ఆశ్రయపురము కూడా దేవుడే పిల్లగా. మన ఆశ్రయపురము ఎవరంట? దేవుడే పిల్లగా. చూడండి కీర్తనకారుడు అంటా ఉన్నాడు ఆ యొక్క 142వ కీర్తనలో మరి 5వ వచనం చూడండి. నా ఆశ్రయదుర్గము నీవే అని దేవుడు మరి దావీదు కీర్తనకారుడు చెప్తున్నాడు. మన ఆశ్రయ యెహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గము నీవే, సజీవులున్న భూమి మీద. కాబట్టి పిల్లారా ఇక్కడ మన ఆశ్రయపురం ఎవరంటే మన ఆశ్రయపురం కూడా మరి దేవుడే అని చెప్పి మనం చెప్పుకుంటా ఉన్నాం అన్నమాట. వాళ్ళ ఆశ్రయపురములు వాళ్ళకి 6 ఉంటే మనకి దేవుడు ఎవరుగా ఉన్నారు? ఆశ్రయపురముగా. మనకు దేవుడే మన ఆశ్రయపురముగా ఉంటా ఉన్నాడు. ఎవరు చెప్పండి? మన దేవుడు మనకి ఆశ్రయపురముగా మనం ఉంటా ఉన్నాడు అనమాట. నా దేవా మరి నీవే మాకు ఆశ్రయపురముగా మనకి ఉంటా ఉన్నాడు. నా ఆశ్రయ దుర్గము నీవే అంటా ఉన్నాడు. ఎవరంటే మన ఆశ్రయ దుర్గం దేవుడే మన ఆశ్రయ దుర్గముగా ఉంటా ఉన్నాడు. దుర్గము అంటే పిల్లగా కొండలాగా అన్నమాట. ఒక దుర్గం అంటే ఒక కొండలాగా. రాజుల కాలంలో అయితే కొన్ని బురుజులు కట్టేవాళ్ళు అనమాట. అటువంటి వాటిని దుర్గాలు ఆ యొక్క రాజకోట చుట్టూ లేకపోతే వాళ్ళ రాజ్యము చుట్టూ కొన్ని బురుజులని ఏర్పరిచేవాళ్ళు. పెద్ద పెద్ద కోట గోడలు అట్లా ఆ కోట గోడలుగా ఉండే బురుజులుగా ఉండే వాటిని దుర్గాలు అని అంటారనమాట. కాబట్టి మరి ఇప్పుడు దేవుడే మన యొక్క ఆశ్రయ దుర్గము, దేవుడే మన యొక్క ఆశ్రయ దుర్గం అన్నాడు. అన్ని విషయములలో కూడా మనం ఆయన ఆశ్రయించాలి. ఏమంటాడు? నీకే నేను మొరపెట్టుచున్నాను. నీకే ఎవరికి మొరపెడుతున్నాడంట? దావీదు మహారాజు ఆ యొక్క దేవునికే మొరపెడతా. యెహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను, ఆశ్రయ దుర్గము నీవే అని చెప్తా ఉన్నాడు.
కాబట్టి మన యొక్క ఆశ్రయదుర్గమైన దేవునికి మనము ప్రతి విషయంలో మొరపెట్టే వారముగా మనము ఉండాలి పిల్లారా. ఆయనకు మొరపెట్టాలి. వాళ్ళకి ఆదినాలు ఆశ్రయపురముకు వెళ్తే ఏ విధంగా భద్రతా క్షేమంలో మనకి మన సమస్య ఏదైనా సరే, మనకి ఏ కష్టమైనా బాధ అయినా ఏదైనా మనం ఎవరికి చెప్పుకోవాలంటే ఆ దావి చెప్పినాడు, నా ఆశ్రయదుర్గము నీవే, నేను నీకు మొర పెట్టుచున్నాను. మనం పెట్టడానికి ఎవరికి చెప్పాలి? ఆశ్రయదుర్గమైన దేవునికి మనం చెప్పాలి పిల్లారా. ఎవరు చెప్పాలి? మన ఆశ్రయదుర్గము ఆయనే కాబట్టి ఆయనకు మనము మొర పెట్టుకోవాలి పిల్లారా. ఆశ్రయదుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమున నన్ను నడిపించుమా. ఆశ్రయదుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమున నన్ను నడిపించుమా. ఊహించలేనే నీ కృపలే నీ క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే. ఆశ్రయదుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమున నన్ను నడిపించుమా. లోక మర్యాదలు మమకారాలు గతించిపోమునే, ఆత్మీయులతో అక్షయానుబంధ అనుగ్రహించితివే. లోక మర్యాదలు మమకారాలు గతించిపోమునే, ఆత్మీయులతో అక్షయానుబంధ అనుగ్రహించితివే. అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి, అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి. ఆశ్రయదుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమున నన్ను నడిపించుమా. హల్లెలూయా. కాబట్టి మన ఆశ్రయ దుర్గము మన ప్రభువైన యేసు, ఆయనే మనకు ఆశ్రయ దుర్గముగా అంటా ఉన్నాడు. ఇంకా ఆయనకి మనకు సన్నతింతును 144:1 కూడా చూసినట్లయితే, అయ్యా నేను సన్నతింతాను అని చెప్తాడు. 144:1 చూసినట్లయితే ఏమంటాడు? నాకు ఆశ్రయ దుర్గముకు యెహోవా సన్నతింపబడును గాక. కాబట్టి మనం ఆయన ఏం చేస్తున్నాం? అనుక్షణం మనము సన్నతించుతా ఉన్నాం. ప్రతి విషయంలో మనం దేవుడిని ఏం చేయాలి? పాటలు పాడుకుంటా ఉండాలి. సంతోషంగా ఉన్న వాళ్ళని ఏం చేయమన్నాడు దేవుడు? పాటలు పాడుతా, కీర్తనలు పాడుతా ఉన్నవాడు అన్నమాట. యాకోబు రాసిన పత్రికలో చెప్పాడు కదా, సంతోషంగా ఉన్న వాళ్ళు కీర్తనలు పాడుకోండి, మరి శ్రమగా వచ్చినప్పుడు ప్రార్థన చేయండి. చూసుకోండి, యాకోబు రాసిన పత్రికలో అక్కడ సన్నతించము అంటా ఉన్నాడు కదా. మనం సంతోషంగా ఉన్నప్పుడు ఏం చేయాలంట? కీర్తనలు మనము పాడుకుంటా ఉండాలి. యాకోబు రాసిన పత్రిక మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎవరికైనాను సంతోషము కలిగిన అతను కీర్తనలు పాడలను. హల్లెలూయా. కాబట్టి మనము సన్నతించాలి. నాకు ఆశ్రయ దుర్గముకు యెహోవానే నేను సన్నతిస్తాను, ఆయనే నేను పాడుకుంటాను, స్తుతిస్తాను, నేను స్తుతించుకుంటాను. నేను ఆ దేవునికి కీర్తనలు పాడుకుంటా. స్తుతించడం మనం పాటల ద్వారానే పాటలుగా కూడా పాడుకోవచ్చు. పాటలనే వాక్యాలనే పాటలుగా
ట్యూన్లు కడతా ఉన్నారు కదా. మనం పాడుకునే పాటలన్నీ ఏంది? వాక్యాలే కదా, ప్రవచనాలే. అన్ని దేవుని గ్రంథంలో ఉన్న వాక్యాలు ప్రవచనాలను ఏం చేశారు? పాటలుగా ట్యూన్ కట్టి మనం పాటలు పాడుకుంటూ దేవుణ్ణి సన్నుతించుకుంటూ సుధిస్తూ ఇట్లా చేసుకుంటా ఉన్నాం అన్నమాట. అంటే ఇప్పుడు మనం పాడుకున్నాం కదా, ఆశ్రయ దుర్గమా అని. వాక్యమే కదా అది. వాక్యంలో ఉన్నదాన్ని మనం ఏం చేస్తా ఉన్నాము? పాటగా మనము పాడుకుంటా ఉన్నాం పిల్లలు. ఇంకా 91వ కీర్తనలో మోషే కూడా రాశాడు చూడండి. మోషే కూడా నా ఆశ్రయాగా అయ్యా నువ్వే నాకు ఆశ్రయము అని చెప్తా ఉన్నాడు 91వ కీర్తన. అదేది మోషే అది రాశాడు అనమాట. 91 కీర్తన గ్రంథము 45గా రాశారు. దాన్ని ఎక్కువ శాతం ఏంటంటే దావీదు గారు రాశారు, దావీదు మహారాజు. తర్వాత మోషే కొన్ని రాశారు, తర్వాత కోరహు కుమారులు కొన్ని రాశారు, తర్వాత ఆసాఫ్ అనే ఆయన కూడా ఒక కొన్ని రాశారు పిల్లల. కాబట్టి 91వ కీర్తనని మోషే రాసినాడు. ఏమన్నా ఆయనే నాకు 92వ వచనం, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, మీరు నమ్ముకున్న నా దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఆయనే నాకు ఆశ్రయము. ఎవరంట? దేవుడే మనకి ఆశ్రయము పిల్లలు. అన్ని విషయంలో, వ్యాధిలో, బాధలో, కష్టంలో, సుఖంలో, అన్ని వేళల్లో ఆయన మనకి ఆశ్రయంగా ఉన్నాడు. అన్ని వేళల్లో ఏదులైనా, అది దుఃఖము కావచ్చు, శ్రమ కావచ్చు, బాధ, వేదన ఏదైనా కావచ్చు పిల్లరా, అన్ని విషయంలో మన ఆశ్రయం ఎవరు? ఆయన నమ్మకునదగిన దేవుడే, నా కోట అని కూడా అంటా ఉన్నాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోటగా ఉన్నాడు. కోట, రాజకోటలు ఏమన్నారు? కోటలు అంటారు కదా, రాజకోట. పెద్ద పెద్ద అనమాట రాజకోట ఉంది. మరి నిజంగా ఇప్పుడు మనం చాలా మంది ఇక్కడికి వెళ్ళొస్తా ఉన్నారు కదా, ఏమంటారు వాటిని? వెళ్ళి చూసి వస్తా ఉన్నారు కదా. అవన్నీ రాజుగారి కోట, మంత్రి గారి కోట, రాణి గారి కోట, అన్ని కూడా కోటలన్నీ కూడా అట్లా ఉంటాయి అన్నమాట. అట్లాగనే దేవుడే అసలు మనకి కోటగా ఉన్నాడు. దేవుడే మనకి ఆశ్రయముగా ఉన్నాడు. ఆయనే మనకి కోటగా ఉన్నాడు. అంత మాత్రమే కదా కాకుండా ఆయన నమ్ముకొనదగిన సహాయకుడుగా ఉన్నాడు. హల్లెలూయా.